దాదాపు ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, గత 30 ఏళ్లలో 15 సార్లు చంద్రబాబు గారు సంక్రాంతి తర్వాత స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్తూనే ఉన్నారు. ఇదేదో ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో సేదతీరడానికి జగన్మోహన్ రెడ్డి పోయినట్టు కానే కాదు. ఇది కేవలం రాష్ట్రం కోసం వెళ్తారు, దేశం కోసం వెళ్తారు, రాష్ట్రంలోని పరిశ్రమల కోసం వెళ్తారు, రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం వెళ్తారు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం వెళ్తారు. 30 ఏళ్ల ప్రస్థానం దావోస్తో చంద్రబాబు గారికి. ఒక రకంగా చంద్రబాబు అంటే ది ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ది ఒరిజినల్ దావోస్ మ్యాన్. ఎందుకంటే చంద్రబాబు గారు 1997లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ముఖ్యమంత్రి అయిన మొదటిసారిగా 1997లో చంద్రబాబు గారు దావోస్కి వెళ్ళారు పెట్టుబడుల సేకరణ కోసం. ఆ తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు కూడా వచ్చారు, వెళ్ళారు. చాలామంది రిటైర్ అయిపోయారు కూడా. కానీ చంద్రబాబు అనే వ్యక్తి మాత్రం దేశాని కోసం, రాష్ట్రం కోసం పెట్టుబడులు తేవడం అనే ఒక అసిధార వ్రతాన్ని, ఒక నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ సంవత్సరం 30వ సంవత్సరం, 29 ఏళ్ళు పూర్తి చేసుకుని 30వ సంవత్సరం కూడా అలుపెరుగని శ్రామికుడిలా. నాకేమీ ఈ విషయంలో పొగడ్డంలో ఏ బేసజం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి 30 ఏళ్ళ పాటు అదే పని క్రమం తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నాడంటే, ఈసారి 15th టైం ఆయన దావోస్కి వెళ్ళడం ముఖ్యమంత్రిగా. 4 టర్మ్స్లో 15th టైం ఆయన ముఖ్యమంత్రిగా దావోస్కి పెట్టుబడుల కోసం వెళ్తున్నారు. వెళ్ళకపోతే ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ అంత గడ్డకట్టే చెల్లో కూడా ఒక వ్యక్తి మిగిలిన వాళ్ళు ఏమైనా చేయని, నేను మాత్రం రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు.